హాయ్ హలో వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. ఏదైతే ఈ అక్వేరియం ఫీల్డ్ ఉందో ఈ ఫీల్డ్లో ఈ ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేవి ఒక మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయండి. ఎందుకని ఇలా చెప్తున్నానంటే అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఈ ప్లాంట్స్ని మనం అవుట్డోర్ పాండ్లో కానీ లేదంటే ప్లాంటెడ్ అక్వేరియంలో కానీ మన అక్వేరియంలో కానీ చిన్న చిన్న టబ్బులు పెట్టేసి బయట అవుట్డోర్లో మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వరకు మనం మాట్లాడుకున్నాం అనమాట. అయితే ఈరోజు లోటెక్ ప్లాంట్స్ అనేవి మన దగ్గరికి రావటం జరిగిందండి. ఆల్రెడీ మనం అప్పుడప్పుడు తెప్పిస్తూ ఉంటాం. చాలా వరకి సేల్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, ఈసారి 3 రకాల ప్లాంట్స్‌నైతే నేను ఎక్కువగా తెప్పించడం జరిగింది. ఎందుకంటే అవి ఎవర్ గ్రీన్ కాబట్టి. ఆటి గురించి మాట్లాడుకుంటూ అసలు ఈ ఉపయోగాలేంటి? వీటి వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటనేది కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. అండ్ అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా మన ఫార్మ్‌నయితే షేర్ చేసేయండి. సో, వీడియోలోకొచ్చేస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు నీకు చూయించబోయే అన్నీ కూడా లోటెక్ ప్లాంట్స్ అండి. వీటికి అంతగా ఏదైతే మెయింటెనెన్స్ ఎక్కువగా ఉండదనమాట. చాలా తక్కువ మెయింటెనెన్స్‌లో కూడా ఇవి గ్రో అవుతా ఉంటాయనమాట. జస్ట్ 1 ఇంచ్ ఏదైతే సాయిల్ ఉంటుందో ఆ సాయిల్‌లో ఈజీగా బతికేస్తా ఉంటాయి. అండ్ మీరు ఏదైతే అవుట్‌డోర్‌లో మీరు పెంచుకునేటట్లయితే, లేదా పాండ్స్ ఉన్నవాళ్ళైతే ఏదైతే ఈ పోర్ట్ ఉంది, ఈ పోర్ట్ తీసుకెళ్ళి దాంట్లో ఇన్సర్ట్ చేసేయటమే. లేదు ఎక్వేరియం సాయిల్ ఉంది, ఎక్వేరియం సాయిల్‌తో పాటు మాకు ప్లాంటెడ్ ఉంది అనుకుంటే, ఆ ప్లాంటెడ్ ఎక్వేరియంలో కూడా మీరు ఈ ప్లాంట్స్‌ని చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ మెయింటెనెన్స్ అనమాట. ఈజీగా చెప్పాలంటే చాలా తక్కువ మెయింటెనెన్స్. జస్ట్ అందులో యాడ్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. వీటికి పెద్దగా మనం CO2 సిలిండర్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేయాల్సిన నీడ్ అయితే ఉండదు. అదే అవుట్‌డోర్‌లో అయితే సన్‌లైట్ ఉంటుంది కాబట్టి ఇంకా గ్రో అవుతాయనమాట. ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే ఈ ప్లాంట్స్‌లో స్టెమ్‌కి వీటికి వేర్లొస్తాయనమాట. ఆ వేర్లు రావటం వల్ల ఈజీగా మనం బ్రాంచెస్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఆ బ్రాంచ్ మళ్ళీ ఇంకో బ్రాంచ్‌ని ఇవ్వటం జరుగుతుందనమాట. అండ్ అలాగే ఇవేంటి అంటే డిఫరెంట్ కలర్స్‌లో మంచి లుక్‌నైతే ఇస్తాయనమాట మన పాండ్‌లో గాని. అదే ఇండోర్‌లో అయితే గనక మీరు ఎల్ఈడీ లైట్ ఉంటుందో ఎక్వేరియం లైటు, ఆ లైట్ అనేది యూజ్ చేసినట్లయితే సన్‌లైట్‌కి రీప్లేస్‌మెంట్‌గా అది పనిచేస్తుందనమాట. అలాంటప్పుడు ప్లాంట్స్ అనేవి ఈజీగా గ్రో అవుతూ ఉంటాయనమాట. సో, చూస్తున్నారు గదా! ఈ రెడ్ కలర్ ప్లాంట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా లుక్ వస్తదనమాట. మీ అక్వేరియంకి గాని, అవుట్‌డోర్ పాండ్‌లో గాని. అలాగే ట్యాంక్ సెటప్ కూడా చాలా ఈజీ అండి. ఒక 1 ఇంచ్ వరకు సాయిల్ యాడ్ చేసుకున్నామా, దాని మీద కొద్దిగా ఇసుకేసుకున్నామా, వాటర్ యాడ్ చేసుకున్నామా అంతే. 1 డే లీవ్ చేసేస్తే దానిలో వాటర్ అంతా కూడా క్లియర్‌గా వచ్చేస్తాయనమాట. ఆ తర్వాత మనం ప్లాంట్స్‌ని యాడ్ చేసుకోవటమే. ఇంకా ఇవే కాదండి రెడ్ కోబాంబా ఇలాంటివి కూడా మనకి ఫ్యూచర్ అన్నీ కూడా ప్లాంట్స్ అయితే నిదానంగా ఒక్కోటొక్కోటి మన ఫామ్‌లో గ్రో అవుతా ఉంటాయనమాట. అండ్ అలాగే వీటి వల్ల ఉపయోగాల్లోకొస్తే గనక ఆక్సిజన్ ఇస్తాయి. ఏదైతే మనం ఎక్కువగా మాట్లాడుకుంటా ఉంటాం నైట్రేట్స్, అమోనియా ఇలాంటివన్నీ కూడా. ఇవి ఎక్కువగా వాటిని అబ్జర్వ్ చేసి ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తా ఉంటాయి. అండ్ అలాగే మనం బేబీస్‌ని చూసుకుంటే ఏదైతే లైవ్ బ్యారర్స్ ఉంటాయో గప్పీస్ గానీ, మాలీస్ గానీ, ప్లాటీస్ గానీ, స్వాట్ టైల్స్ గానీ ఇలాంటి వాటిల్లో బేబీస్ పుట్టినప్పుడు హైడింగ్ స్పాట్స్‌గా ఉపయోగపడతాయన్నమాట. అలాగే వాటర్ కూడా చాలా అంటే చాలా క్లియర్‌గా ఉండేటట్టు ఈ ప్లాంట్స్ అనేవి చూసుకుంటూ ఉంటాయి. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారనమాట. ఏదైతే మాకు ఈ ఎండాకాలంలో గానీ, లేదంటే అట్లాంటప్పుడు ఆల్గే ఎక్కువ పట్టేస్తుందని. ఇలాంటి ప్లాంట్స్ యాడ్ చేసుకోవటం వల్ల ఆల్గే కూడా మీకు తక్కువ వస్తూ ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్లాంట్స్‌ని మనం యాడ్ చేసుకోవటం వల్ల ఎన్విరాన్మెంట్ క్రియేషన్ అనేది జరుగుతదనమాట. ఈ ఎన్విరాన్మెంట్ క్రియేషన్ జరిగింది అంటే ఆటోమేటిక్‌గా ఫిష్ స్పాన్ ఆఫ్ లైఫ్ అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుందనమాట. అండ్ ఫైనల్‌గా మనం చెప్పేది ఏంటి అంటే ఈ ప్లాంట్స్ మన అక్వేరియంలో పెట్టుకుంటే మన ఫిషెస్ ఎక్కువ కాలం బతుకుతాయి. అలాగే ఇవి లోటెక్ ప్లాంట్స్ అంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటదనమాట. అలాగే మన దగ్గర చాలా రకాల ప్లాంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. గప్పీ గ్రాసు, ఫాక్స్ టెయిల్, పెన్నీవర్త్, సెల్వేనియా, వాటర్ మొజాయిక్, సెల్వేనియా మినీ బిగ్ అలాగే డక్‌వీడ్ ప్లాంట్స్‌లో మినీ బిగ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గనక ఫ్రాగ్ బీట్స్ ఉన్నాయి. అమెజాన్ ఫ్రాగ్ బిట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ లిట్టస్ ఉన్నాయి. ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే నా నంబర్ ఇస్తాను గదా! నంబర్‌కి కాంటాక్ట్ చేసేయండి. సో, ఈ వీడియోకైతే ఇంతే. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.